అయిపోయింది. కుమారవర్మ అడవి పందిని కొట్టేశారహో. మళ్ళీ కుమారవర్మే. బంది ఎంత పెద్ద కూరలా ఉంది. భలే పడేశారు. వర్మ బాణం రామబాణం. కుమారవర్మ సాహసం అనన్య సామాన్యం. మొత్తం అడవి పందులన్నింటినీ ఆయన ఒక్కరే చంపేశారు. పంది వీరుడు కుమారవర్మ, పంది వీరుడు కుమారవర్మ, పంది పంది. ఒకటి తలాపండి. దేవసేన, ఈ బాణాల్ని మన ప్రదర్శనశాలలో పెట్టించు. భావితరాల వారికి స్ఫూర్తిదాయకంగా ఉంటాయి. నిన్ను చూస్తుంటే మొదటి నుంచి నాకు అనుమానంగానే ఉంది. నీ నటన, ఇతను అతి వినయం. నేనా? నాకే అనిపించలేదే. నీ పేరేంటనా? శివుడు శివుడు. పట్టేశాడు. ఇది కథన రంగంలో కత్తి తిప్పిన చెయ్యి. ఓ యోధుడి చెయ్యి నేను గుర్తుపట్టలేనా? మామ ఏదో అంటుంది. అమ్మా ఏమంటున్నారమ్మా? వాడు ఒట్టి అమాయకుడు తల్లి. అది చూద్దాం. బసవన్నని పిలిపించండి. ఏంటమ్మా ఇది? చీపురు పుల్ల పట్టుకోవడం కూడా తెలియని అమాయకుడి చేతికి ఇంత పెద్ద ఈటిచ్చి నిలబెట్టారే. అవును, ఎందుకు ఇదంతా? అది చూస్తే ఎద్దు, వీడు చూస్తే మొద్దు. పసిపిల్లాడమ్మా. అయ్యో, నా మేనలుడి చంపేశారే. అచ్చట ముచ్చట తీరని అమాయకుడికి అన్యాయం చేశారే. అయ్యో, చెయ్యరిపోయిందా? అయిపోయింది, అంతా అయిపోయింది. ఇక వీడిని ఎవరు పెళ్లి చేసుకుంటారు? ఏ అమ్మాయి హృదయంలో వీడికి చోటిస్తుంది? అంత మనసున్న మహారాణి ఎవరో. రథాన్ని తీసుకురండి. నేనేం చెయ్యాలరా దేవుడో దేవుడా? సాయం చేస్తానన్న దేవతే చెయ్యిని చేసిందా దేవుడో దేవుడా? ఒకసారి లేచి కూర్చోయ్యా. రే వద్దు, అయ్యో చెప్పింది వినబడలే. సరిచేయండి. ఈ కషాయం తాగించండి. స్వామి, రాత్రికి బాగా నిద్రపోతే త్వరగా నయం అవుతుంది. అయ్యో, చెయ్యిరికి విలవిలలాడుతున్నోడికి నిద్రలా పడుతుందిరా దేవుడో దేవుడా. మామ ఎట్టి జోల 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 పడాలా? జోల పడాలరా నీకు? జోల ఎవరు పడతారు? తల్లి, నువ్వు జోల పడతావా? పడలేవా? తల్లి, నువ్వు? నాకు రాదు. నువ్వు కూడా? యువరాణి, మీరు పడతారా? అయ్యో, మేనల్లుడికి చెయ్యి ఇరిగిపోయిందన్న బాధలో ఏమడుగుతున్నానో నాకే తెలియట్లేదురా దేవుడో దేవుడా. ఏం చెప్తాను, నేనే పడతాను. అందంగా లాలించే అమ్మేదీరా, అపురూపంగా చూసే నాన్నేడీరా. అన్నేము పున్నేము ఎరగనోణ్ణి చూసి అయ్యయ్యో అనువారే లేరా ఏరా. అమ్మా వినబడుతుందా? ఏ చెట్టు అడ్డొచ్చి కాలు నలిగే, ఏ గట్టు మీదెక్కి ఏలు పగిలే, ఏ కాకి ఓడానికేమైనా అయితే కన్నీరు పెట్టే వారే కలు.